పట్టుకుని ఎక్కడికి పరిగెత్తావు? దేవుడు నీలో ఉన్నాడు కదా, ఉన్నాడా? 100% ఉన్నారు. వాక్యం చెప్తుంది అలాగని. చదువుతారా మాట? కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. చదువయ్యా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చదువు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? మీకు తెలీదా? తెలుసుకోండి. ఈరోజు దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తుంది? మీ లోపల నివసిస్తుంది, మీ హృదయంలో నివసిస్తున్నాడు దేవుడు మీలో ఉన్నాడు. కనుక మీరు దేవునిలాగా నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళు ఎవరున్నారు తమ్ముడు? సరే, రైట్. ఇప్పుడు దేవుడు ఈయనలో ఉంటే ఈయనతో నేను ఎలా మాట్లాడాలి, ఈయనతో నేను ఎలా ప్రవర్తించాలి, ఈయనతో నేను ఎలా జీవించాలి, ఆ జీవించడమే క్రైస్తవ్యం. అర్థమవుతుందండి? ఈ వ్యక్తితో నేను మాట్లాడే విధానం, నేను ప్రవర్తించే విధానం, ఇతనితో నేను జీవించే విధానం, ఇతన్ని గౌరవించే విధానం, ఇతనితో స్నేహం చేసే విధానం, ఇతని కష్టసుఖాల్లో నేను సహకారిగా ఉండే విధానం, ఇతని మంచి చెడుల్లో తోడుగా ఉండే విధానం, ఆదరించే విధానం, ధైర్యపరిచే విధానం, బలపరిచే విధానం, అది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి.